నార్మల్‌గా చాలామంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రొలాక్టిన్ టెస్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాస్తారు. ఎక్కువగా పీసీఓడీ పేషెంట్స్‌కి కూడా రాస్తా ఉంటారనమాట. సో, ఆ ప్రొలాక్టిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తాను ఇవాళ. అది హైగా ఉండటం వల్ల ఎందుకు ఇన్‌ఫర్టిలిటీ అనేది కూడా తెలుసుకుందాం. హాయ్! నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. సో, ప్రొలాక్టిన్ అనే హార్మోను నార్మల్‌గా మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతది. ఇది మెయిన్ థింగ్ బ్రెస్ట్ అంటే మిల్క్ ప్రొడక్షన్ హార్మోన్ అనమాట. ఎవరైతే ఆడవాళ్ళు బేబీస్‌కి మిల్క్ అనేది ఇస్తారో వాళ్ళలో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కొద్దిగా హైలోనే ఉంటది. సో, నార్మల్ ప్రొలాక్టిన్ లెవెల్స్ వచ్చేసి 5-25 mg/ml అనమాట. సో, ఈ రేంజ్‌లో ఉంటే నార్మల్. ఓకే. దానికన్నా ఎక్కువ ఉంటే అబ్‌నార్మల్ కింద తీసుకోవచ్చు. నార్మల్‌గా ఇది ఎవరికి చేపిస్తామంటే ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్సో, లేదంటే చాలా రోజులు పీరియడ్స్ రావట్లేదో, లేదు అంటే బ్రెస్ట్ నుంచి ఏదైనా డిశ్చార్జ్ వస్తున్నా కూడా ఎన్ని రోజులు ట్రై చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవటం వల్ల గానీ, ఏదైనా హెడ్‌ఏక్స్ అనేది ఎక్కువగా రావటం, విజన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా ఆడవాళ్ళకి, అలాంటి వాళ్ళకి ప్రొలాక్టిన్ టెస్ట్ అండ్ పీసీఓడీ పేషెంట్స్‌కి కూడా ఎక్కువగా ప్రొలాక్టిన్ టెస్ట్ అనేది చేస్తామండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండటం వల్ల మనకి పీరియడ్స్ రాదు. పీరియడ్స్ రాకపోవటం వల్ల ఓవ్యులేషన్ అనేది జరగదు. ఓవ్యులేషన్ జరగకపోతే ఆబ్వియస్‌లీ ప్రెగ్నెన్సీ రాదనమాట. సో, ప్రొలాక్టిన్ అనేది ఒక సింపుల్ టెస్ట్. మోస్ట్‌లీ ఫాస్టింగ్‌లోనే చేస్తారు. ఆ ఫాస్టింగ్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ కన్నా అబోవ్ ఉంటే అది అబ్‌నార్మల్. సో, ట్రీట్ చేయటం కూడా సింపుల్‌గానే ఉంటది ఒక్కొక్కసారి. నార్మల్‌గా ఏంటి అంటే మనము ఒక టాబ్లెట్ ఉంటదనమాట. దాన్ని బ్రోమోక్రిప్టిన్ గానీ, క్యాబర్గోలిన్ అనే టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ వీక్లీ వన్స్ ఫర్ 4 వీక్స్ ఇస్తే అది కంట్రోల్ అవుతది. నిజంగా వాళ్ళకి ఇంకొకసారి థైరాయిడ్‌కి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ కోరిలేషన్ ఉంటది. ఎవరికైతే థైరాయిడ్ ఎక్కువ ఉన్నా కూడా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటది. అలాంటి వాళ్ళకి కూడా మనము థైరాయిడ్ లెవెల్స్ చూసుకొని, థైరాయిడ్ కంట్రోల్‌లో ఉందా లేదా చెక్ చేసుకొని, దాని ప్రకారంగా కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటది. ఇంకొకటొచ్చేసి స్ట్రెస్. స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉందో దానివల్ల కూడా ప్రొలాక్టిన్ హార్మోన్స్ అనేది రైజ్ అవుతది. సో, స్ట్రెస్ కంట్రోలింగ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి పిట్యూటరీ ఎడినోమాస్. ఒక్కోసారి బ్రెయిన్‌లో పెద్ద పెద్ద గడ్డలు లాంటివి కూడా ఉంటాయి. అబ్‌నార్మల్‌గా హై ఉంటే గనక ప్రొలాక్టిన్ ఆబ్వియస్‌లీ అండ్ హెడ్‌ఏక్స్, కళ్ళు కనపడకపోవటం ఇవన్నీ చూస్తే మటుకు ఆబ్వియస్‌గా మనం ఒకసారి ఫిజిషియన్ దగ్గరికి పంపించి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి ప్రొలాక్టిన్ హార్మోన్ అంత హై ఉండటానికి రీజన్ ఏంటి అనేది ఎంఆర్ఐస్‌లో తెలుసుకుంటే బెటర్ అనమాట. అట్లా నిజంగా వాళ్ళకి బ్రెయిన్‌లో ఏదన్నా పెద్ద పెద్ద గడ్డలు ఉంటే ఆబ్వియస్‌లీ అవి ట్రీట్ చేసుకోవాల్సి వస్తదనమాట. సో, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, కంట్రోల్డ్‌గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా బెటర్ ఉంటది. ఎవరికైనా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రైజ్డ్ ఉన్నప్పుడు మేబీ ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మీరైనా ఒక గుర్తుపెట్టుకోండి 5-25 లేదు అంటే నార్మల్ వాల్యూస్ పక్కనుంటే ఆ నార్మల్ రేంజ్‌లో మీరు ఉంటే నో ప్రాబ్లమ్. ఏదైనా అబ్‌నార్మల్‌గా ఉంటే ప్లీజ్ కన్సల్ట్ ద డాక్టర్. వాళ్ళు మీకు క్లియర్‌గా అడ్వైస్ ఇస్తారు. థాంక్ యూ.